రెండవ ప్రదర్శనకి పునఃస్వాగతం మీ అందరికి కూడా. ఈ రెండవ రౌండ్లో వాళ్ళకి నచ్చిన సినిమాకు సంబంధించని పాటలు అనమాట. ప్రైవేట్ లలిత గీతం కానివ్వండి, జవాడి కానివ్వండి, ఫోక్ సాంగ్ అని ఏదన్నా పాడొచ్చు. లెట్ us see what they are going to do now. కంటెస్టెంట్ నెంబర్ 1 ఇప్పుడు పాడబోతున్నటువంటి మీ పాట వివరాలు తెలుపగలరా? రాగం తీసే కోయిల పాట పేరు. రచన ఎవరో నాకు తెలియదు. సంగీతం నో ప్రాబ్లం, పాడేది మీరే కదా, నో ప్రాబ్లం. రాగం తీసే కోయిల నామది ఊగేను ఊయలా ఎదలో పున్నమి వెన్నెలా నిలిచే ప్రకృతి కన్నెలా రాగం తీసే కోయిల నామది ఊగేను ఊయలా ఎదలో పున్నమి వెన్నెలా నిలిచే ప్రకృతి కన్నెలా రాగం తీసే కోయిల. చల్లని గాలుల సవ్వెట వినగా కురిసే సుధలే స్వరమై తీయగా చల్లని గాలుల సవ్వెట వినగా కురిసే సుధలే స్వరమై తీయగా తీయని తలపే వలపై పాడగా కన్నయ్య మనసే వేణువై ఊదగా తీయని తలపే వలపై పాడగా కన్నయ్య మనసే వేణువై ఊదగా రాగం తీసే కోయిల. వండర్ఫుల్, వెరీ వెల్ డన్. కానీ అమ్మ నెక్స్ట్ టైం వస్తున్నప్పుడు ఉండండి మీతోనే రివర్స్లోనే ఇలా నడవాలి. కొంచెం మళ్ళీ ఆ సత్యపీఠం దగ్గర రండి. నెక్స్ట్ టైం మీ దృష్టితో నేను అందరు గాయకులు చెప్తున్నాను, లాస్ట్ 2-3 ఎపిసోడ్లో కూడా పాటకు సంబంధించినంత వరకు ఇట్స్ అ టీమ్ వర్క్. నెంబర్ 1 ఈజ్ మ్యూజిక్ డైరెక్టర్, లిరిసిస్ట్, వీళ్ళందరూ కలిస్తేనే సింగర్ కలిస్తేనే ఒక పాట అవుతుంది. పాట క్రెడెన్షియల్ సంబంధించినంత వరకు ఎవరు రాశారు, ఎవరు మ్యూజిక్ చేశారు అని తెలిసి పెట్టుకోవడం అన్నది మన ధర్మం కూడా నేను అనుకుంటున్నాను. దయచేసి నెక్స్ట్ టైం యూ ట్రై టు గెట్ దట్. వివరాలు తెలిస్తే చెప్పండి. కొసరి కనులతో నీ చిరునగవుతో అనే సాంగ్. ఓకే, కానీ సంగీతం నో ప్రాబ్లం, మీరు పాడండి. కొసరి కనులతో నీ చిరునగవుతో చెలి 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 కౌగిలిలో కరిగే వేళ ఎందుల కోయిల ఈ తాపం కొసరి కనులతో కన్నులతోనా కవ్వించేవు వెన్నెలలోనా కరిగించేవు కన్నులతోనా కవ్వించేవు వెన్నెలలోనా కరిగించేవు వీణలు పలికే రాగం కావాలి మధుర సరాగం మనదై ఉండాలి కొసరి కనులతో నీ చిరునగవుతో చెలి 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 కౌగిలిలో కరిగే వేళ ఎందుల కోయిల ఈ తాపం కొసరి కనులతో. వెరీ వెల్ డన్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మధు మురళి నూదవోయి మాధవ, రచన ఆచారి తిరుమల, సంగీతం వెన్నకోట మురళీకృష్ణ. వెరీ గుడ్. మాధవా, మాధవా, మాధవా
మధుమురళి నూదవో మాధవ నీ అధర పల్లవము కందిపోనా ఇలా అలిగిన నా మనసు తీరునా మధుమురళి నూదవో మాధవ నీ అధర పల్లవము కందిపోనా ఇలా అలిగిన నా మనసు తీరునా మధుమురళి నూదవో మాధవ తలపే పూల అందాల ఊయల పలపే తీయని గారాల కోయిల తలపే పూల అందాల ఊయల పలపే తీయని గారాల కోయిల నాలో వసంతాల వయ్యారి వెన్నెల రాగాల గోపాల లీలల చిలిపితనమిక బిగి కోయిలీయరా వేగమే ఈ పారిజాతముల నీడ హాయిగా సుధా పథమున నా తనువు సాగగా మధుమురళి నూదవో మాధవ నీ అధర పల్లవము కందిపోనా ఇలా అలిగిన నా మనసు తీరునా మధుమురళి నూదవో మాధవ వెరీ వెల్ డన్, వెరీ వెల్ డన్. ఏ పాట పాడబోతున్నారు? ఘంటసాల గారు స్వీయ సంగీతంలో పొన్నకాయ వంటి పోలీస్ వెంకటస్వామి అనే జానపద గేయం. వండర్ఫుల్, వండర్ఫుల్. మొన్న ఏదో ఒక ఎపిసోడ్లో కానిస్టేబుల్ గారు వచ్చి పాడారు ఇక్కడ. ఆయన చూడగా నేను పొన్నకాయ వంటి పోలీస్ వెంకటస్వామి అన్నాను, కానీ ఆయన పొన్నకాయలా లేడు. పొన్నకాయలా ఉంటే నేను ఉండాలి, కానీ పాప అతను లేడు. మీరు కొద్ది గొప్ప పొన్నకాయలాగానే ఉన్నారు, బ్రహ్మాండంగా ఉన్నారు. పాడండి. మరువలేనురా నిన్ను నేను మరువలేనురా ఓ పొన్నకాయ వంటి పోలీస్ వెంకటస్వామి నిన్ను నేను మరువలేనురా ఓయ్ వాళ్ళు కన్నుల మువ్వ వెంకటస్వామి నిన్ను నేను మరువలేనురా ఓ పొన్నకాయ వంటి పోలీస్ వెంకటస్వామి నిన్ను నేను మరువలేనురా నీకు వచ్చింది కోర మీసం నాకు వచ్చింది దూర వయసు నీకు వచ్చింది కోర మీసం నాకు వచ్చింది దూర వయసు ఇద్దరి మనసు ఒక్కటైతే హోయ్ ఇద్దరి మనసు ఒక్కటైతే వెనక చింతలేని బతుకు వెంకటస్వామి నిన్ను నేను మరువలేనురా ఓ పొన్నకాయ వంటి పోలీస్ వెంకటస్వామి నిన్ను నేను మరువలేనురా నా వాడవే నోయ్ పోలీస్ వెంకటస్వామి నా వాడవే నోయ్ పోలీస్ వెంకటస్వామి సందు లేదు మనకు సందమామ తోడు నిన్ను నేను మరువలేనురా ఓ పొన్నకాయ వంటి పోలీస్ వెంకటస్వామి నిన్ను నేను మరువలేనురా నిన్ను నేను మరువలేనురా నిన్ను నేను మరువలేనురా ఆయన మనసులో ఆ అమ్మాయి, న్యాయంగా ఇది అమ్మాయి పాడిన పాటే న్యాయంగా, అయినా కూడా పాటలో ఉన్నటువంటి లబ్జుదనాన్ని ఆసరాగా తీసుకుని ఘంటసాల గారు పాడారు. పొన్నకాయ వంటి పోలీస్ వెంకటస్వామి నిన్ను మరిచి నేను ఉండలేనురా అంటే అమ్మాయి కదా పాడాలి. అయినా అదృష్టవంతుడు ఎవరు? ఆ వెంకటస్వామి ఘంటసాల గారి చేత నిన్ను వదిలి ఉండలేనురా అని అనిపించుకున్నాడంటే చాలా అదృష్టవంతుడు. థ్యాంక్ యూ ఫర్ సింగింగ్ దిస్ సాంగ్ సార్.